థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వీడియోని క్లిక్ చేసినందుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు మనకి లాగులు సైడ్ మీద డోర్కి ఫిట్ చేయమని ఆర్డర్ వచ్చింది. సైడ్ మీద ఉన్న డోర్కి లాక్ విరిగిపోయిందట. ఈ లాగులు తీసుకొని మనం బండ్లో పెట్టుకుందాం. అట్లనే టూల్ బాక్స్, ఒక పెయింట్ డబ్బా కూడా బండ్లో పెట్టుకుందాం. డోర్కి పెయింట్ కొట్టమని మా సార్ చెప్పిండు. ఇప్పుడు మనం సైడ్కి వెళ్ళడానికి కావాల్సింది లొకేషన్ ఓపెన్ చేసి చూద్దాం ఎంత దూరం ఉంది, ఎన్ని నిమిషాలలో మనం సైడ్కి చేరుకోగలుగుతాం అనేది. మనకి లొకేషన్ ఓపెన్ అయింది. 47 కిలోమీటర్లు 39 నిమిషాలలో మనం చేరుకోవచ్చని చూపెడుతుంది లొకేషన్. చలో మనం బండిలో కూర్చొని బయలుదేరదాం. బండిలో కూర్చొని బయలుదేరదామని చూసుకునేసరికి ఒక టైర్లో గాలి తక్కువ ఉందని మన బండిలో సెన్సార్ చెప్తుంది. రెడ్ కలర్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గాలి కొట్టుకుందాం. మా కంపెనీలో కంప్రెషర్ ఉంది, ప్లస్ టైర్లో గాలి కూడా కొట్టుకోవచ్చు. ఈ క్యాప్ తీసేసి గాలి టకటక కొట్టేద్దాం. ఈ గాలి కొట్టిన తర్వాత మళ్ళీ మనం సెన్సార్లో చూడాలి రెడ్ కలర్ పోయిందా ఉందా అనేసి. రెడ్ కలర్ పోయినట్టయితే మనకు టైర్ల గాలి ఓకే ఉన్నట్టు. రెడ్ కలర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి మనం సైడ్కి బయలుదేరి ఇదే ఫ్రెండ్స్ మనం ఫిట్ చేసినది కొత్త లాక్. దీనికి 3 కీస్ కూడా ఇచ్చేసినాం మనం. ఇప్పుడు డోర్కి పెయింట్ కొట్టడమే. మన టూల్ బాక్స్ తోటి పని అయిపోయింది కాబట్టి టూల్ బాక్స్ బండ్లో పెట్టేద్దాం. అట్లనే మన స్క్రూ బాక్స్ కూడా బండ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పెయింటర్కి చెప్దాం పెయింట్ కొట్టమని. డోర్కి ఫుల్ కచరా ఉంది కదా, స్కేపర్తోని క్లీన్ చేస్తుండే మన పెయింటర్. మనోడు డోర్ క్లీన్ చేసేంతవరకు మనం ఇక్కడ యార్డ్లో చూద్దాం ఏమేమి ఉన్నాయని. వీళ్ళ దగ్గర ఒక సైకిల్ ఉంది. సైకిల్ కొత్తగానే ఉంది కానీ టైర్లు మాత్రం గాలి లేనట్టుంది. ముందు దానిలో లేదు, వెనుక దానిలో కూడా గాలి లేదు. ఇంకోటి స్పెషల్ కిచెన్ ఉంది వీళ్ళ దగ్గర, ఓపెన్ కిచెన్. అంటే ఇక్కడ 3 పాకిస్తాన్లు ఉంటారంట. వాళ్ళు ఈ కిచెన్లో వంట చేసుకుంటారట. ఆ ఓపెన్ కిచెన్ ఎట్లుంటుందో చూద్దాం. ఇదే ఓపెన్ కిచెన్ వాళ్ళది. ఒక సిలిండర్ ఉంది, చిన్న 2 టేబుల్స్ లాగా ఉన్నాయి, అట్లే పొయ్యి ఉంది. ఇంకోటి స్పెషల్ గెస్ట్ హౌస్ కూడా ఉంది వీళ్ళది, చూపిస్తా. ఈ కంటైనర్ పైన ఒక మంచం ఉంది. ఆ మంచాల అప్పుడప్పుడు నైట్లో ఇల్లు కంటైనర్ పైకి పోయి పడుకుంటారట. ఈ నిచ్చెన నుండి పైకి ఎక్కి చూద్దాం ఆ మంచం ఎట్లుందో. ఇది మంచం ఎప్పుడో ఒకసారి అట్లా 1 వీక్ కానీ నెలకు కానీ ఒకసారి అట్లా వాడుకుంటారట. ఒక ఫ్యాన్ కూడా ఉంది. పక్కకి ఒక సోఫా కూడా ఉన్నట్టయింది. ఇక్కడ ఒక సోఫా, ఒక చైరు. ఇక్కడ నుండి వీళ్ళ యార్డ్లో ఏమేమి ఉంది మొత్తం అంతా క్లియర్గా కనబడుతుంది, వ్యూ అంతా. చల్ల మనం కిందకి పోదాం. ఇప్పుడు ఇక కిందకి పోయి చూద్దాం మన పెయింట్ మొత్తం కొట్టేసిండా లేదా అనే విషయం. మన పెయింటర్ ఇంకా డోర్ను క్లీన్ చేస్తూనే ఉన్నాడు. ఫైనల్గా డోరు పెయింట్ మొత్తం అయిపోయింది. ఇది బయట సైడు. ఇంకో సైడ్ కూడా చూద్దాం మనం. ఈ సైడ్ కూడా దాదాపు పెయింట్ మంచిగానే క్లియర్ అయిపోయింది. డోర్కు వేయంగా పెయింట్ కొంచెం అంత డబ్బుల మిగిలింది. అయితే ఆ మిగిలిన పెయింట్ రూమ్ లోపల వేయమని ఇక్కడ ఉన్న అతను ఒకైనా అంటే సరే వేపిద్దామని వేస్తున్నాం. కొంచెం అంత రూమ్లో ఉన్న సామాన్లన్నీ మధ్యలోకి జరిపి ఇటు అటు అంత వేసేస్తున్నాం. కిదర్ జాయిగా వీళ్ళు ఉంటున్న రూమ్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో చిన్న ఒక దుకాణం ఉంది. అయితే దుకాణానికి తీసుకెళ్ళమని అంటే సరేరా అని తీసుకుపోతున్నాయని. అయితే వాళ్ళ దగ్గర సైకిల్ ఉంది కానీ ఆ సైకిల్లో గాలి లేదు. సరేరా మన బండ్లు వెళ్దామని తీసుకుపోతున్నా. ఇక్కడ కనిపిస్తుంది పక్కకు చిన్నగా లెఫ్ట్ సైడ్లో, అదే దుకాణం. మనోడు దిగుతుండు. దిగి ఎంత స్పీడ్ పోయిండో మళ్ళీ అంతే స్పీడ్ రిటర్న్ వచ్చేస్తాడు. అయితే ఏం కొనుక్కుంటాడో నేను అనుకున్నా కానీ నా కోసమే, అంటే మేము పని చేస్తున్నాం కదా నా కోసం ప్లస్ మన పెయింటర్ కోసం జ్యూస్ తీసుకొచ్చిండు. సరేరా అని వెళ్ళినాం. మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తుండ ఆయన. ఇక మన పెయింటర్ పని మొత్తం క్లియర్ చేసిండా లేదా అనేది చూద్దాం. వీడియో చూసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోతే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే ఒకసారి లైక్ కూడా చేయండి. మనోడు పెయింట్ మొత్తం క్లియర్ చేసేసిండు ఆల్మోస్ట్. ఇంకా పెయింట్ డబ్బా కూడా బండ్లో పెట్టేసి ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరి
ఇలాగైతే వచ్చేసినాం. ఇది మా ఆఫీస్ ముంగట గ్రీన్ నెట్ ఏంది అన్నది నేను మళ్ళీ ఒక వీడియో పెడతా మంచిగా. ఇది మా కంపెనీ క్రేను. ఇక్కడ బండి మనం లెఫ్ట్ సైడ్ కాపుకొని మన టూల్ బాక్స్, స్క్రూ బాక్స్, పెయింట్ డబ్బాన్ని ఇక్కడ పక్కకు ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఉంటుంది, అక్కడ పెట్టేద్దాం. మనం వచ్చినప్పుడు తోవల మంచిగా పడుకున్నాడు మన పెయింటర్, ఇక ఆయనకు డిస్టర్బ్ కూడా చేయలేదు. మనం 2 లాకులు తీసుకుపోయినాం కదా, పోయేటప్పుడు సైడ్కి ఒక లాక్ మాత్రం ఫిట్ చేసినాం, ఇంకో లాక్ తీసి మనం స్టోర్లో రిటర్న్ ఇవ్వాలి. అట్లనే ఇరిగిపోయిన లాక్ కూడా స్టోర్లో రిటర్న్ ఇవ్వాలి. టూల్ బాక్స్, స్క్రూ బాక్స్ తీసి ఇక్కడ పక్కకి చిన్న స్టోర్ రూమ్ ఉంటుంది మాది, అందులో పెట్టేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అన్నది కామెంట్ చేయగలరు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.